నమస్తే. బాగున్నారా? నేను మీ సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఇప్పుడు టాపిక్ వచ్చేసి నీ పెయిన్స్. నీ పెయిన్స్ వల్ల నాకు ఎన్ని వందల మెసేజ్‌లు, వందల బ్లెస్సింగ్స్ అని చెప్పుకోవచ్చు. పెద్దవాళ్ళ నుంచి, ఆల్ ఏజ్ గ్రూప్స్ నుంచి 20, 30, 40, 90 ఇయర్ ఓల్డ్ మెసేజెస్ కూడా నాకు చాలా వచ్చాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే ముందు నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సో, ఇప్పుడు మళ్ళీ నేను నీ పెయిన్స్‌కి చెప్తాను. నీ ఎక్సర్‌సైజెస్ ఎంత ఇంపార్టెంటో దాంతో పాటు ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఉన్నాయి చూసారా? నేను ముందు మాట్లాడతాను. అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, నీ పెయిన్స్ ఉన్నప్పుడు సిట్యుయేషనల్ అనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ నీ పెయిన్స్ కదా ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. సో, ఎక్కడి నుంచి రీజన్ వస్తుందో గమనించుకోండి. కొంతమందికి ఓల్డ్ ఏజ్ వల్ల అయి ఉండొచ్చు. కొంతమంది కూర్చొని లేదా నిల్చొని. నా దగ్గరికి నిజం చెప్పాలంటే చాలామంది డాక్టర్స్ కూడా జాయిన్ అవుతారు. పాపం నిల్చొని ఎక్కువ స్ట్రెస్ ఉన్నా కూడా మంచిది కాదు నీ పెయిన్స్. ఇక్కడ ఎక్కువ బిగబట్టేసినట్టు ఉందనుకోండి మైండ్‌లో, ఆటోమేటికల్లీ బాడీలో కూడా అంతా బిగబట్టినట్టే ఉంటది. ఈ ఒక్క నీ పెయిన్స్ అని కాదు, బాడీ అంతా కూడా అలానే అయిపోతది. కంప్లీట్ ఇలా అయిపోతది. సో, మనం బాడీకి ఫ్లెక్సిబుల్ ఇవ్వాలి. మైండ్‌కి కూడా స్ట్రెస్ బాగా తక్కువ చేసుకోవాలి. ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే స్పీడ్‌గా వాటర్ తాగేయడం, స్పీడ్‌గా తినడం అస్సలే మంచిది కాదు. సో, నీట్‌గా కూర్చొని ప్రశాంతంగా తినండి. ప్రాపర్‌గా వాటర్ తాగండి. వాటర్ అనే కాదు, ఏదైనా తాగేటప్పుడైనా, తినేటప్పుడైనా ఆ స్లో మెయింటైన్ చేయండి. ఇంకొకటొచ్చేసి ఏంటి అంటే, మనం ఎప్పుడు కూర్చొనే ఉండకూడదు, ఎప్పుడు నిల్చొనే ఉండకూడదు. ఎక్కడి నుంచి వస్తుందో కాజ్ గమనించుకొని దానికి తగ్గట్టు బిహేవ్ చేసుకోండి. ఎవ్రీ 2 హవర్స్‌కి ఒకసారి అట్‌లీస్ట్ ఇంట్లోనే ఒక 10 అడుగులైనా వేయండి. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అయినా చిన్న చిన్న వాక్స్ తీసుకుంటూ ఉండండి. గడ్డి ఛాన్స్ అలా మట్టి ఛాన్స్ ఉంటే కాసేపు అందులో కూడా కొంచెం సేపు నీట్‌గా నడవండి. మీకు ఎలా కంఫర్టబుల్ ఉందో అలా. మీకు ప్లేన్ మీద నడిస్తే చాలా అనిపిస్తుందో, మీకు ఎలా ఉంటే కంఫర్టబుల్ అనిపిస్తుందో అలానే చేయండి. కాల్షియం ఫుడ్స్ బాగా తీసుకోండి. కాల్షియం ఫుడ్స్ అంటే ఏంటి? ఇప్పుడు రాగి ఉందా? రాగి జావ తాగండి. మీకు వేడి చేస్తుందనిపిస్తే దాంట్లోనే కొంచెం చల్ల చేసేసుకొని బటర్ మిల్క్ లాగా చేసుకొని రాగి దాంట్లో కలిపేసుకొని తాగండి. అంతేకాని కంపల్సరీ రాగి రోటీ అయినా సరే, రాగి సంకటి, రాగి ముద్ద, రాగి నార్మల్ రాగి చేసుకుంటాం కదా! అలా అయినా సరే చేసుకొని తాగేసేయండి. మీకు ఏది కంఫర్టబుల్ అంటే అది. కాల్షియం ఫుడ్స్ బాగా ఇంక్లూడ్ చేసేసుకోండి. గ్యాస్ట్రిక్ ఇస్తది చూసారా? ఇప్పుడు మొలకలు తింటే కొంతమందికి బాగా గ్యాస్ వస్తది. మనకి ఈ రాజ్మా తింటే కూడా వస్తది. ఎక్కువ ప్రోటీన్ ఉన్నప్పుడు కొన్ని సార్లు పడదు. సో, దానికి తగ్గట్టు కూడా మెదులుకోండి. మీకు పడట్లేదు అని అనిపిస్తే ఆ ఫుడ్స్ తినకండి. గ్యాస్ ఇచ్చే ఫుడ్స్ కూడా తినకండి. సో, ఇవన్నీ ఫాలో అయిన తర్వాత ఇప్పుడు నేను చూపించే ఎక్సర్‌సైజెస్ చేయండి. నిజంగా చాలా బావుంటది. చాలా మంచిది కూడా. సో, చూడండి, కంపల్సరీ ప్రాణాయామం చేసుకోండి. ఏజ్ తోటి సంబంధం లేదు. అందరికీ బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి. ఆలోచించిందే మళ్ళీ ఆలోచిస్తున్నాం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇక్కడొచ్చే స్ట్రెస్‌కి, ఇక్కడున్న బాడీకి ఏం సంబంధం అనుకుంటున్నారు. మీరు నమ్ముతారో లేదో మనకొచ్చే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ స్ట్రెస్ వల్లనే వస్తున్నాయి. ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఒక చిన్న మిస్టేక్ చేశారు. యూజువల్లీ స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి, ఆ ఒక్క మిస్టేక్ బాడీని మొత్తం ఆడుకుంటుంది. సో, అంత తీసుకెళ్ళకండి. ఓవర్ థింకింగ్ మంచిది కాదు. సో, ప్రాణాయామం డైలీ చేసుకోండి. మీకు ఏది కూల్ అనిపిస్తుందో నీట్‌గా మైండ్‌కి రిలాక్సింగ్‌గా అవన్నీ పనులు చేసేసుకోండి. నౌ స్లోలీ 2 కాళ్ళు స్ట్రెయిట్ పెట్టేసుకొని, మీరు ఇదే ఆసనాలు మీరు అసలు కింద కూర్చోలేకపోతే బెడ్ మీద కూర్చొనైనా సరే చేసుకోవచ్చు. ఒకసారి ఇలా పైకి కిందికి నీట్‌గా చిన్న మసాజ్ లాగా ఇచ్చేసేయండి. మళ్ళీ సేమ్ ఇలా కిందికి, మీదికి. స్లోలీ 2 చేతులు వెనకాల పెట్టుకొని, నాకు చాలా ఇష్టం ఈ స్ట్రెచెస్. స్లోలీ ఇలా బయటకి మంచి స్ట్రెచ్ ఇవ్వండి. ఇక్కడ అంతా నాకు ఆ స్ట్రెచ్ రావాలి. స్లోలీ మళ్ళీ లోపలికి, ఇలా బయటికి. ఇలా ఇన్సైడ్ తీసుకొని మళ్ళీ బాగా స్ట్రెచ్ తీసుకోండి. సేమ్ మళ్ళీ ఇటు, ఇటు. స్లోలీ రొటేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇలా రివర్స్ డైరెక్షన్ తీసుకోండి ఇప్పుడు. ఇలా స్లోలీ మళ్ళీ రిలాక్స్ చేసుకోండి. దగ్గరికి తీసుకొని కొంచెం దూరం పెట్టేసుకొని ఇలా పైకి కిందికి, ఇలా ఇక్కడ సైడు, ఇలా ఇటు, లోపల, బయట. ఇలా తీసుకుంటూనే ఉండండి. స్లోలీ మళ్ళీ దగ్గరికి తెచ్చేసుకోండి. చాలా స్లో తీసుకోండి. మీకు ఎలా కంఫర్టబుల్ అనిపిస్తుందో అలా చేసుకోండి. స్లోలీ ఇక్కడ కింద పైన పట్టుకున్నా సరే, ఇక్కడ పట్టుకున్నా సరే, మీకు ఎలా కంఫర్టబుల్ అనిపిస్తుందో అలా స్లోలీ ఇలా దగ్గరికి తెచ్చుకోండి. ఇక్కడ తీసుకున్నా సరే, ఇక్కడ స్లోలీ ఇలా పైకి, కిందికి. లేదు ఇంత రావట్లేదమ్మా అమ్మో ఇక్కడ అనిపిస్తే జస్ట్ ఇంత తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చేసి. లేదు మేము బాగా ఫ్లెక్సిబుల్ 3 వెరైటీస్ చూపిస్తాను చూడండి. ఒకటి జస్ట్ ఇంతే తీసుకొని
ఇక్కడ ఇలా పైకి కిందికి అనొచ్చు. లేదు అనుకుంటే ఇలా పైకి తీసుకోగలిగితే ఇక్కడికైనా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా పట్టుకొని ఇలా స్లోలీ పైకైనా రావచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్ ఉందో అలా తీసుకోండి. 100% కంఫర్ట్ని బట్టే మెదులుకోవాలి. ఇది ఒక 5 to 10 రౌండ్స్ తీసుకొని స్లోలీ ఈ లెగ్ని తీసుకోండి. ఇలా ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా సరే చేసి బాగా ప్రాక్టీస్ అయ్యి కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చాక పైకి తీసుకోండి. ఇలా మళ్ళీ స్లోలీ కిందికి, మళ్ళీ ఒక్కసారి ఇలా తీసేసుకొని ఇప్పుడు స్లోలీ రొటేషన్ స్టార్ట్ చేయండి. ఇలా స్లో రొటేషన్స్. వెరీ గుడ్. ఇలా 5 టైమ్స్ తీసుకొని రివర్స్ డైరెక్షన్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఎక్సలెంట్ కదా. స్లోలీ మళ్ళీ కింద పెట్టేసేయండి. ఒకటి గుర్తుపెట్టుకుని అందరు నాకు కొంతమంది అంటూ ఉంటారు కదా, ఏం చేస్తారు మోకాలు నొప్పులు ఉన్నాయి కదా అని ఇలా కూర్చొని ఉన్నారంటే డే అంతా కూర్చొని ఉంటారు. ఎలా కూర్చుంటే అలా అసలు కదపరు. అలా కదపకుండా ఉంటే కూడా అస్సలు మంచిది కాదు. దాన్ని కదపండి కొంచెం అన్నా, లేకపోతే ఇలా. అండ్ సాల్ట్ ఎక్కువ తీసుకోవడం కూడా అస్సలు మంచిది కాదు. సాల్ట్, షుగరు, ప్రాసెసింగ్ ఫుడ్ అయితే డస్ట్బిన్లో పడేసేయండి, దగ్గర కూడా రానివ్వకండి. అంత మంచిది కాదు, అస్సలే మంచిది కాదు. త్రో ఇట్ అవుట్, పడేసేయండి. ప్రాసెసింగ్ అస్సలు వద్దు. ఇప్పుడు సేమ్ ఇదే కాలు మీద కూడా రిపీట్ చేసుకోండి. స్లో తీసుకోండి. ఇలా నీట్గా మొత్తం రావాలి. చేస్తుంటేనే రిలాక్సింగ్గా అనిపించాలి. ఇలా మళ్ళీ ఇప్పుడు స్లోలీ రివర్స్ డైరెక్షన్ తీసుకోండి. ఇలా నీస్ మీద బర్డెన్ అయ్యే ఎక్సర్సైజెస్ చేయకండి. నీస్ ఎప్పుడైనా సరే రిలాక్సింగ్గా ఉండాలి, బర్డెన్ అవ్వకూడదు. అస్సలు వెయిట్ పడనివ్వకండి ఎక్కువ. ఇప్పుడు స్లోలీ కింద నీట్గా పట్టుకొని మీరు మధ్యలో ఒక 2 పిల్లోస్ పెట్టుకున్నా సరే, ఒక పిల్లో 2 పిల్లోలు పెట్టుకున్నా సరే, స్లోలీ ఇలా సైడ్కి ఫార్వర్డ్, స్లోలీ ఇలా సైడ్కి తీసుకొని మళ్ళీ లోపలి సైడ్, మళ్ళీ కొంచెం సెంటర్, సైడ్ సెంటర్. ఇది ఒక 5 to 10 టైమ్స్ చేసుకొని 2 కాళ్ళు కాసేపు మళ్ళీ స్ట్రెయిట్ పెట్టుకోండి. స్ట్రెయిట్ పెట్టుకున్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ వస్తుంది కదా, చాలా మంచిది అనమాట. స్లోలీ ఇప్పుడు చూడండి, 2 చేతులు కూడా పక్కకు పెట్టేసుకొని ఇక్కడ ఇలా జస్ట్ పెట్టుకుంటే యష్టికాసన్, స్టిక్ పోజ్ అంటారు. ఈ పొజిషన్లో కూడా ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఇలా ఇప్పుడు స్లోలీ టోస్ ఇన్, టోస్ అవుట్, టోస్ ఇన్, టోస్ అవుట్, టోస్ ఇన్, అవుట్. ఇన్హేల్ చేసుకుంటూ లోపలికి, ఎక్స్హేల్ బయట. ఇలా మొత్తం రిలాక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి దగ్గరికి ఇలా తెచ్చుకొని, ఇది కూడా అంతే జాగ్రత్తగా స్లోగా చేసుకోండి. చిన్నగా లిఫ్ట్ చేయండి సరిపోతుంది. సేతుబంధాసన. ఇది బ్యాక్ పెయిన్, ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ అన్ని బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది బ్యాక్ పెయిన్కి కూడా చాలా మంచిది. స్లోగా తీసుకోండి ఇలా పైకి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్ మళ్ళీ పైకి, ఎక్స్హేల్ కిందికి, ఇన్హేల్ మళ్ళీ పైకి, ఎక్స్హేల్ స్లోలీ కిందికి, మళ్ళీ స్లోగా పైకి, కిందికి. స్ట్రెంగ్త్ అవ్వడానికి చాలా మంచి ఇవన్నీ ఆసనాలు. ఇలా పైకి, కిందికి, స్లోగా మళ్ళీ ఒక్కసారి స్ట్రెయిట్ చేసుకొని జస్ట్ ఇలా పైకి కిందికి తీసుకొని జస్ట్ ఒక ఫ్యూ రౌండ్స్ మళ్ళీ జస్ట్ ఊరికి నీట్గా సింపుల్గా అలా స్ట్రెచ్ తీసుకోండి. చాలా బాగా అనిపించాలి మనకి. ఇలా పైకి కిందికి నీట్గా ఒక 20 టైమ్స్ తీసుకోండి, ఏం పర్వాలేదు. స్లోలీ లాస్ట్కి చిన్నగా సైకిల్ స్టార్ట్ చేయండి. ఇలా 5 టైమ్స్తో స్టార్ట్ చేయండి, సరిపోతుంది. జస్ట్ 5 టైమ్స్ ఒక క్లాక్ వైజ్, ఇలా 5 టైమ్స్ రివర్స్ డైరెక్షన్. స్లోలీ రిలాక్స్ అయిపోండి. ఎప్పుడైనా సరే లేచేటప్పుడు ఇలా సైడ్కి తిరిగి ఇలా పట్టుకొని స్లోగా లేవాలి.
ఇమీడియట్లీ లేవకూడదు, మంచిది కాదు. అది మాత్రం గుర్తుపెట్టేసుకోండి. సో, ఇవన్నీ టిప్స్ ఫాలో అవ్వండి. చాలామంది ఏంటంటే నాకు మోకాలు నొప్పొచ్చాయి ఎందుకంటే నాకు ఏజ్ వచ్చింది కదా అని. వయసు అయిపోయింది కదమ్మా అంటూ ఉంటారు. వయస్సుతో సంబంధం లేదు. వయసుతో పెట్టుకోకండి. ఎందుకొచ్చింది అంటే మనం ఇంతకు ముందు నుంచి చేస్తున్న మిస్టేక్స్ వల్ల. పాపం చాలా పని చేసేవారు కదా ఒకప్పుడు. దానివల్ల కూడా అయ్యుండొచ్చు. బాగా స్ట్రెస్ వల్ల అయ్యుండొచ్చు. లేదా ఇంకేదైనా రీజన్స్ అయ్యుండొచ్చు. బట్ ఇప్పుడైనా సరే డైలీ ఆసనాస్ చేసుకోండి. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళందరూ చేసుకోండి. మనకు చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఏం టెన్షన్ తీసుకోకండి. అంతా బా జరుగుతది. నమస్తే.